బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఈరోజు గ్రామంలో వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. ఈ దేశంలో ప్రపంచంలో అంటరానితనానికి వ్యతిరేకంగా, అవమానాలకు వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని మరి వారి వారసులందరూ ఈ గ్రామంలో పెట్టుకోవడం అనేది అభినందనీయం. వారందరికీ ఈ సందర్భంగా మడిపల్లె గ్రామ అంబేద్కర్ యువతకు, ఇతర బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక యువతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నో రకాల అవమానాల కోర్చి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి భారత రాజ్యాంగాన్ని రక్షించి ప్రపంచ మరి అన్ని రాజ్యాంగాలకెల్లా ఉత్తమమైనటువంటి రాజ్యాంగంగా తీర్చిదిద్దినటువంటిది భారత రాజ్యాంగం. దీన్ని అమెరికా ఒక మోడల్గా తీసుకొని వారు కూడా అంబేద్కర్ సూచించినటువంటి అనేక విషయాల్ని పొందుపరిచి అమెరికా రాజ్యాంగం కూడా వాళ్ళు తయారు చేసుకోవటం జరిగింది. ఇవాళ ఈ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం అంటే దోపిడీకి వ్యతిరేకంగా, పీడనకు వ్యతిరేకంగా, అణిచివేతకు వ్యతిరేకంగా, అంటరానితనానికి వ్యతిరేకంగా, మరి అనేక రకాల అవమానాలకు వ్యతిరేకంగా పోరాడిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వారి స్ఫూర్తిని తీసుకొని ఈ గ్రామంలో యువత అంతా పనిచేయటం జరిగింది. ఇవాళ భారతదేశంలో కులం పేరు మీద, మతం పేరు మీద, అంటరానితనం పేరు మీద వివక్షత కొనసాగుతుంది అంబేద్కర్ వాదుల మీద. ఒక పక్కన మతోన్మాదం, ఒక పక్కన కులోన్మాదం ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇవాళ మరి కులాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది, మతాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది మరి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానాన్ని బయటకు రాకుండా మనుధర్మ శాస్త్రాన్ని క్రమంగా మన దేశాలకు, మన పల్లెలకు, మన పాఠ్య పుస్తకాల్లో, విద్యా వ్యవస్థలో, భారత సైన్యంలో, భారత అత్యున్నత పార్లమెంట్లో, భారత అత్యున్నత రాజ్యసభలో, అనేక సభలలో, అనేక సంస్థలలో మరి మనుధర్మ శాస్త్రం చెప్పకనే చెప్పుకుంటూ జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో అంబేద్కర్ వారసులందరూ మనం ఇవ్వలేదు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ఒకరోజు సంబరాలు చేసుకొని పోవటం కాదు. అంబేద్కర్ రచనలు చదవాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని చదవాలి, అంబేద్కర్ బహుజన మేధావులు రాసినటువంటి గొప్ప త్యాగాన్ని పుస్తకాల్లో ఉన్నది చదవాలి. దాన్ని చదవకుండా, అంబేద్కర్ని అర్థం చేసుకోకుండా ఈ దేశంలో మరి కుల వ్యవస్థ మారదు. అంబేద్కర్ని అర్థం చేసుకోకుండా ఈ దేశ అంటరానితనం మారదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవకుండా ఈ దేశంలో అసమానతలు మారాయి. వాటిని నిజంగా మనం చదివి వాటి మార్పు కోసం పనిచేసినప్పుడు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్లుగా వారసులుగా ఉంటామని తెలియజేస్తూ మరిపల్లె మా రక్త సంబంధికులు, స్నేహితులు, కుల బంధువులు, అంబేద్కర్ వారసులందరూ ఇలా ఒక కుటుంబంగా పండుగ వాతావరణంలో ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికోసం సహాయ సహకారాలు అందించిన, ఈ నిర్మాణం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నారు.